భావించే శ్వేతకే వాటా ఇద్దామనుకున్నాను. అక్కలా భావించే నీకివ్వకుండా ఎలా ఉంటానక్క? ఇప్పటిదాకా అనాథని అనుకునేదాన్ని, నా గురించి ఆలోచించేవారే లేరనుకునేదాన్ని. కానీ మీ ప్రేమను చూస్తుంటే నేను అనాథని కాదు, నాకు ఒక కుటుంబం ఉంది అనిపిస్తుంది. నా సంతోషాన్ని దుఃఖాన్ని పంచుకోవడానికి నా వాళ్ళున్నారు అనిపిస్తుంది. ఇప్పటిదాకా నా కోసం ఈ పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు మీకోసం చేసుకోవాలనుకుంటున్నాను. వీడు వీడు నా నా టవలల్లుడు కదూ? అవును వాడే. మరి వీళ్ళతో కలిసున్నాడేంటి? ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ పెళ్లి జరుగుతుంది, మీ కోరిక తీరుతుంది. రుద్రం ఒప్పుకుంది సరే, ఆ సంతోష్ కూడా ఒప్పుకున్నాడా? లే మామా. మామా శ్వేతకి నా అల్లుడు మామా? ఎందుకు ఒప్పుకోలేదే? జీవసమా దగ్గర కోపం ఇంకా తగ్గినట్లేదు మామా. ప్రస్తుతం ఏమీ చెప్పలేనన్నాడు. అలాగా? బాధపడకు సిస్టర్, ఆ రుద్రం ఒప్పుకుంది కాబట్టి కొడుకుని ఎలాగోలా ఒప్పిస్తుంది. కాకపోతే ఈలోగా మా అత్త అనసూయ, సారీ ఆ అనసూయ ఏ ఫిట్టింగ్ పెట్టుకుంటూ ఉండాలి. ముషిల్ది మధ్యలోకి వస్తే సంపుతా. అది నువ్వనుకున్నంత తేలిక కాదే. ముందు ఆ సంతోష్ కోపం తగ్గించేలా చూడండి. నెక్స్ట్ గదే పనులుంటాం మామా. డౌట్ లేదు, ఆ శ్వేతకి నా అల్లుడికి ఏదో సంబంధం ఉంది. అదేంటో వెంటనే తెలుస్తాను. అంతా మీ అభిమానం సార్. నెక్స్ట్ సినిమాకి మాత్రం నన్నే హీరోగా పెట్టుకోండి. అయ్యో, మీరు ముస్టోడా వల్ల నేనెందుకు కోరుకుంటాను సార్? నిన్ను హీరోగా పెట్టుకుంటే ముస్టోడుగా ఒక మహారాజు అవుతాడా మామా? నువ్వు నోరు మూయవే. హలో సార్, సార్ మిమ్మల్ని కాదు సార్, ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. సార్ చెయ్యి, నీ వల్లే ప్రొడ్యూసర్తో తిట్లు నన్ను తెలుసా? గాడి తిట్టింది నువ్వు తిట్టినందుకు కాదు, మరి హీరోగా పెట్టుకోమన్నందుకు. చంపుతా. కూరగాయలు కొయ్యమని కోసావా? లే, చెప్పిన పని చేయడం చేత కాదు గాని కబుర్లు మొత్తం తెగ చెప్పేస్తుంది. వెళ్ళి కూరగాయలు కొయ్యి. నేను గొయ్యా. కొయ్యకపోతే ఏ ఊళ్ళో కూడా వచ్చుకొస్తాడే? మా మావ వచ్చుకొస్తాడు. నీ నోట్లో నోరు పెట్టడం నాదే తప్పు. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ నేనే బతిమలాడుకోవాలి. సార్ 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 ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్ సార్. నా పర్ఫార్మెన్స్ మొత్తం చూపిస్తా. బాహుబలి రికార్డ్ని బ్రేక్ చేసేలాగా యాక్ట్ చేస్తాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్. సార్ 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 నమ్మండి సార్, ప్లీజ్ సార్.
పిచ్చి మామ. చిన్నాళ్ళు నిన్ను పరాయిదాన్లా అనుకున్నాను, కాని నిన్ను నా అల్లుడి దగ్గర చూశాక నీకు నాకు ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. అదేంటో ఈ రోజుతో తేల్చేస్తాను. హలో పాపా. ఏంద్రా బండ్రోడా, డైరెక్ట్ గా లోపలికి వచ్చేసినావు? దొంగతనం గిట్ట చేస్తావా ఏంది? నేను దొంగను కాదు, జనాభా లెక్కల కోసం వచ్చాను. దేశంలో ఉన్న జనాలందరూ మా ఇంట్లోనే ఉన్నారు అనుకున్నావా? గీడికొచ్చి జనాలను లెక్క పెట్టుకోనీకి. అయ్యో, నేనొచ్చింది మీ ఇంట్లో జనాభా లెక్కలు తెలుసుకోవడానికి. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అంటే నేను నీ కంటికి మనిషి లెక్క కనిపిస్తలేనా? అంటే నా ఉద్దేశం పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఉండు, పిలుస్తాను. మామా, మామా. ఒక్క ఛాన్స్ సార్, ప్లీజ్ సార్. మామా, పబ్లిక్ మ్యాథ్స్ వచ్చిండ్రు రా. పబ్లిక్ మ్యాథ్సా? పబ్లిక్ అంటే జనాలు, మ్యాథ్స్ అంటే లెక్కలు. రెండు కలిపితే జనాభా లెక్కలు. ఓసిని తెలివి తగలయ్యా. మామా, ఎవరు సార్ మీరు? సినిమా డైరెక్టర్ లాగున్నారు, నాకు వేషం ఇస్తారా? నమస్కారం అల్లుడు గారు. అల్లుడా? మా అల్లుడిలాగే ఉన్నారు అంటున్నారు. ఓహో అలానా, చెప్పండి ఏం కావాలి? నేను జనాభా లెక్కల డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాను. ఇంట్లో ఎంతమంది ఉన్నారో చెప్తారా? అంటే ఎవరెవరుంటారు, ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఏం చేస్తారు, ఆ వివరాలన్నమాట. ఇంతకు ముందు పూరి జగన్నాథ్ వినాయక్ ఉండేవాళ్ళు, ఇప్పుడు నేను ఉంటున్నాను. వాళ్ళు డైరెక్టర్లు, నేను హీరో 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 హీరో. నేను అడిగింది ఇంట్లో ఇంతకు ముందు ఎవరున్నారు అని కాదు, ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారు అని. నేను నా మేనకోడలు. మేనకోడలంటే? మాకి ఏత్వం ఇస్తే మే, పక్కనన్నా కాకి ఓత్వం ఇస్తే కో, మేనకో. ఏ శాప, నేను అడిగింది ఈ పాప ఎవరి కూతురు అని. ఓహో, వాళ్ళమ్మ కూతురు. వాళ్ళమ్మ ఎవరా? నా చెల్లెలు. నీకు చెల్లెలు లేదు కదా? ఆ విషయం నీకెలా తెలుసు? బయట చెప్పుకుంటుంటే విన్నాను. ఓహో అలానా, మా బామ్మర్ది కూతురు. అతని పేరు చైతన్య. చైతన్య కూతురు. అలా అర్చారేంటి? వాళ్ళు మీకు తెలుసా? లేదు లేదు, అతని భార్య మధుమతి కదూ? అవును. ఈ విషయం నీకెలా తెలుసు? బయట చెప్పుకుంటుంటే విన్నాను. అంటే ఇది నా మనవరాలా? మధుమతికి కవల పిల్లలా? అటు గీత, ఇంకొకటి శ్వేత. అందుకేనా దీనికి నా పిసినారు బుద్ధులొచ్చాయి. ఏమైంది? అలా అర్చారేంటి? ఏమీ లేదు, ఏమీ లేదు. పేర్లు చెప్తా, రాసుకో. నా పేరు. నువ్వే రాసుకో. మెంటలోళ్ళగా ఉన్నాడే. ఏం చూస్తున్నావు? పోయి కూరగాయలు కొయిపో. నువ్వు వచ్చి పోయి. దీనికి తక్కువ లేదు. మా బామ్మర్ది కూతురు. అతని పేరు చైతన్య. ఏంటి, ఏం చేస్తుంది ఈ మొక్క? అత్తయ్య గారు, ఏంటి అత్తయ్య గారు ఇలా ఆలోచిస్తున్నారు? ఆ శ్వేత ఎవరో కాదు, స్వయాన నా మనవరాలు.
అత్తయ్య గారు మీరు అనేది శ్వేత మీ మనోరాలా? అవునే. దాన్ని చూసినప్పుడే అనుకున్నాను అది ఖచ్చితంగా మీ మనవరాలే అని. ఏం చేసి గుర్తుపట్టావే? కక్కుర్తి. ఏయ్! అంటే నేను కక్కుర్తిదానా? ఏం కాదా? కాదు, వీర కక్కుర్తి. ఇన్నాళ్ళు నాకున్నది ఒక్కతే మనవరాలని మురిసిపోయాను. ఆ రాజశేఖర్ ఇచ్చే ఆస్తి మొత్తం నాకే వస్తుందని ఆశపడ్డాను. కానీ ఆస్తి పంచుకోవడానికి ఇంకో మనవరాలు వస్తుందంటే నేనెందుకు క్షమిస్తాను? ఏం చేస్తారు అత్తయ్య గారు? ఇద్దరిలో ఒకరిని చంపేస్తాను. అయితే ముందు దీన్ని వేసేయండి. దీన్ని వేసేయండి. చంపుతానన్నది మీ ఇద్దరిలో ఒకరిని కాదే, ఆ గీతా శ్వేతల్లో ఒకరిని. పాపం అత్తయ్య గారు, చిన్నప్పటి నుంచి గీతని పెంచారు కదా. నా చిన్నప్పుడు గీత ఎక్కడుందే? అబ్బా, మరి అదే లతక్కలాగా తిక్క ప్రశ్నలు వెయ్యకుండా నాకులాగా కాస్త తెలివిగా ఆలోచించండి. చిన్నప్పటి నుంచి అంటే మీ చిన్నప్పుడు కాదు, మా చిన్నప్పుడు అని. గీతని చిన్నప్పటి నుంచి పెంచారు, మీరెలా చంపగలరు అని అంటున్నా. నేనెందుకు చంపుతానే? ఎవరో ఒక గొట్టంగాడికి కాంట్రాక్ట్ ఇచ్చేస్తా. మిమ్మల్ని మెచ్చిన గొట్టంగాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఏయ్, ఉన్నారే, ఉన్నారు. ఎవరు? మీరే. నో, మేము చిన్నపిల్లల్ని చంపాం. ఛీ, పోవే. మిమ్మల్ని చంపమన్నది నన్ను కాదే, శ్వేతని. మేం చంపమన్నది దున్న పిల్లని కాదు, చిన్న పిల్లని. చాలే, 60 ఏళ్లలో కూడా నేను 20 ఏళ్లలో కనిపిస్తానని మీ కొళ్ళు. అబ్బో, ముందు గీతను పిలవండి. అలాగే. గీత రా, గీత. గీత రా, రామరా. ఎవరిని పిలుస్తున్నావే? గీతనత్తయ్య గారు. అక్కడ గీత ఎక్కడుందే? అదిగో గోడ మీద. నేను పిలవమంది గోడ మీద గీతని, పేడ మీద పీతని కాదే, నా మనవరాలు గీతనే. పిలవండి. గీత, అమ్మ గీత, రామ్మా. ఏంటి పెద్దమ్మ గారు పిలిచారు? ఏం చేస్తున్నావమ్మా? పోవే పాపాత్మురాలా అనే పుస్తకం చదువుతున్నానండి. ఇంతకీ ఆ బుక్ లో ఏం రాసిందమ్మా? ఏం రాసిందంటే మాట్లాడవేంటమ్మా? నీచులతో మాట్లాడకూడదు అని రాసుందండి. అందుకే సైకిల్ చేస్తున్నాను. సూపర్ 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 సూపర్. అమ్మా గీత, నీకు ముఖ్యమైన విషయం చెప్దామని పిలిచానమ్మా. ఏంటండి అది? మీ అమ్మ పరమ భక్తురాలమ్మా. అందుకే నేను పుట్టానండి. మరి మీ అమ్మ? పరమ నీచురాలమ్మా. అందుకే మీరు పుట్టారండి. అమ్మో, ఇది బాగా ముదిరిపోయింది. జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. వెదవ మైండ్ వాయిస్ లాపి విషయం చెప్పండి. మీ అమ్మ 3 ముడుపులు కట్టిందమ్మా. నేను దయ్యాన్నంటే పిల్ల దయ్యమా? మీరు దయ్యం కాకపోతే చనిపోయిన మా అమ్మ ముడుపులు కట్టినట్టు మీకెలా తెలుసండి? ఓ, ఒక దెయ్యం విషయం ఇంకో దెయ్యానికి తెలుస్తుందని దెయ్యం అన్నావా? బిడ్డ ఏదో కామెడీగా అంది. నేను సీరియస్ గానే అన్నానండి. నీకు దండం పెడతానే, కాస్త ఆగవే.
చూడు, మీ అమ్మ బతుకున్నప్పుడు వినాయకుడికి ఒక ముడుపు, దుర్గామాతకి ఇంకో ముడుపు, సాయిబాబాకి మరో ముడుపు కట్టింది. తనకి పిల్లలు పుడితే ఆ 3 ముడుపులు 3 గుళ్ళల్లో సమర్పించుకుంటానని మొక్కుకుందమ్మా. ఆమె దురదృష్టం మొక్కులు తీర్చకుండానే చచ్చిపోయిందమ్మా. చావలేదండి, మీరే చంపారు. ఇప్పుడు అవన్నీ ఆలోచించాల్సిన సమయం కాదమ్మా. ఎవరు చంపారు, ఎవరు కాల్చారు, ఎవరు పూడ్చారు అవన్నీ మనకెందుకు? మీ అమ్మ మొక్కులెవరు తీరుస్తారా అని. నేను తీరుస్తానండి. త్వరగా తీర్చమ్మా, లేదంటే మొక్కులు తీర్చకుండా చనిపోయినందుకు మీ అమ్మ నరకంలోనే ఉంటుంది. లేదండి, వెంటనే ఆ 3 ముడుపులు 3 దేవాలయాల్లో నేను సమర్పిస్తానండి. మా అమ్మ మొక్కు నేను చెల్లిస్తానండి. ఇంకొక విషయం గీత, ఒక తల్లికి ఒకే కూతురుంటే పర్వాలేదు. ఇంకో కూతురో కొడుకో ఉంటే గనక అందరూ కలిసే మొక్కు తీర్చాలి, లేదంటే మొక్కు తీర్చినట్టు అవుతుందమ్మా. అలాగా, సరేనండి, అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను. ఏయ్, నా అంచనా కరెక్ట్ అయితే ఇది శ్వేతని కలుస్తుంది. చూడండి. ఏందే అర్జెంట్ గా రమ్మని కబురు చేసినావు? నేను తీర్థయాత్రకి వెళ్తున్నాను. తీర్థయాత్ర? గా సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందే? తీర్థయాత్ర అంటే సినిమా కాదే, మరి గుడికి వెళ్తున్నాను అని. గిట్ల తెలుగులో చెప్పొచ్చు కదనే, సంస్కృతంలో చెప్తే నాకెట్లా అర్థమవుతుంది చెప్పు. అవు, ఇంతకీ ఏ గుడికి పోతున్నావు? ముందు వినాయకుడి గుడికి, తరువాత దుర్గామాత గుడికి, ఆ తర్వాత సాయిబాబా గుడికి. ఒకేసారి 3 గుళ్ళ? గన్నిగనం పాపాలేం చేసినవే? చీచి, గుడికి వెళ్తుంది పాపాలు పోగొట్టుకోవడానికి కాదు, మరి పుణ్యాన్ని రాబట్టుకోనికా? మా అమ్మ మొక్కు తీర్చడానికి. అమ్మ మొక్కు? ఓ, మీ అమ్మ మొక్కు తీర్చనికా? గీత మా అమ్మ అని, శ్వేత మీ అమ్మ అని అంటున్నారు అంటే వాళ్ళ అక్క చెల్లెలన్న విషయం వాళ్ళకి తెలియదన్నమాట. అంతలేదే, మనకు తెలిసినా మనం బయటపడ్డామా? లేదే. కానీ ఇందాక లోపల పడ్డాను అత్తయ్య గారు. నువ్వు ముయ్యవే. వాళ్ళు మనకంటే ముదుర్లే. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళన్న విషయం మనకు తెలియకూడదనే ఏమీ తెలియనట్టుగా డ్రామాలు ఆడుతున్నారు అంతే. అవు, మనమ్మ ఏం మొక్కుకుందే? మనమ్మ? అదిగో విన్నావుగా, మనమ్మ అంటే దానికి తెలుసనేగా. అదే మీ అమ్మ అనబోయి మనమ్మ అన్నా. నువ్వెలా అన్నా మనమ్మేనే. ఆమె బ్రతుకున్నప్పుడు వినాయకుడికి, దుర్గమ్మకి, సాయిబాబాకి ముడుపులు కట్టిందంట. హై, భలే వింతగుందే, దేవుళ్ళకి అమ్మ ముడుపులు కట్టిందా? అవును. అవు, దేవుళ్ళు కళ్ళ కనిపించారంట కదా, మరి అమ్మ ముడుపెట్లా కట్టింది, దేవుళ్ళు ఎట్లా కట్టిపించుకున్నారు? అవు, ఎడగట్టింది చేతికా? ఒసే తెలివి తక్కువదానా, ముడుపులు కట్టడం అంటే దేవుడి చేతులు కట్టడం కాదే, ముడుపులు తీసుకెళ్లి మొక్కుకున్న దేవుళ్ళకి సమర్పించడం అని. ఓ అట్లనా, అర్థమైంది. సరే, రేపు ఉదయం నేను బయలుదేరుతున్నాను, నువ్వు కూడా నాతో తోడుకొస్తావా? మీ అమ్మ మొక్కంటే మా అమ్మ మొక్కన్నట్టే. రాకుండా ఎట్లుంటా, మా మామతో చెప్పి వస్తా. థ్యాంక్ యూ. అవు, దారి ఖర్చులకి నువ్వే పెట్టుకుంటావు కదా. ఎందుకే? నా కాడ పైసలు లేవు. డోంట్ వరీ, నేనున్నానుగా. గన్నిగనం పైసలు నీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర లేవులే, మా పిసినార్ నాన్నమ్మ ఉందిగా, ఆవిడ చూసుకుంటుందిలే.
చూసావా ఎంత మాట అందో. నేను పిసినారు దాన్న. గట్లయితే ఓకేనే, నేను వస్తాను. బాయ్ బాయ్. ఇంకా ఊరికి బయలుదేరదాం. బట్టలు సర్దుకోండి. అలాగే అత్తయ్య గారు. ఏంటి ఏం చేస్తున్నావే? నేను సర్దుకోమన్నదే కట్టుకున్న చీర కాదే. వెళ్ళి బ్యాగ్ లో బట్టలు సర్దుకోండి. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. అలాగే. వెళ్ళు. రావే. ఇంకా గీతా శ్వేతల మరణానికి ముహూర్తం మొదలైంది. పాపం, ఇద్దర్లో ఎవరు చావబోతున్నారో ఎవరు బతకబోతున్నారో కాలమే నిర్ణయిస్తుంది.